హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఏంటంటే చాలామంది కొన్ని విషయాల్లో అపోహపడుతున్నారు. మెయిన్గా ఏ విషయం అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చేంజ్ అయింది, చాలా డిఫికల్ట్ అయింది అని చెప్పి చాలామంది అపోహపడుతున్నారు. మెయిన్గా ఏంటంటే యుఎస్లో వచ్చిన చేంజెస్ వల్ల. ఒకవేళ యుఎస్లో చేంజెస్ దేని వల్ల వచ్చినాయి? H1B వీసాల వల్ల, అలాగే దానివల్ల వీసాలో చేంజెస్ వచ్చినాయి. కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి చేంజెస్ అనేది లేవండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కంట్రీస్ తీసుకుందాం. జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఈజీగా ప్రాసెస్ చేస్తున్నాయి, ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తున్నాయి. అలాగే ఈవెన్ యుఎస్ కూడా స్టడీ వీసా ప్రాసెస్ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది. కానీ వీసా ఫీ కానీ లేకపోతే కొన్ని చేంజెస్ అనేవి జరిగినాయి, అంతేగాని ఎటువంటి డిఫికల్టీ సిచ్యువేషన్ అనేది జరగలేదు. మనలో చాలా మంది అపోహపడుతున్నాం అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా కంట్రీస్ కూడా మా కంట్రీలో జాబ్ చేయండి, మా కంట్రీలో జాబ్ చేయడానికి రండి అని చెప్పి చాలా కంట్రీస్ వర్క్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. లైక్ ఫ్రాన్స్, జర్మనీ, లైక్ రష్యా, ఇజ్రాయెల్, ఇలా సింగపూర్, ఇలాంటి కంట్రీస్ కూడా చాలా మంది కూడా మా కంట్రీలో వర్క్ చేయడానికి రమ్మంటున్నారు. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ అనేది జరగలేదు. అలాగే అన్ని కంట్రీస్ కూడా వర్క్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒకవేళ చాలా మంది హైదరాబాద్లోనే ఉన్నారనుకోండి, చాలా స్టూడెంట్స్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో జాబ్స్ అనేది డిఫికల్ట్ అవుతాయా? అవ్వ. అలాగే అందరూ బెంగళూరులో ఉన్నారనుకోండి, బెంగళూరులో జాబ్స్ అనేవి డిఫికల్ట్ అవుతాయా? అవ్వ. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది యుఎస్లో ఉన్నారు కాబట్టి యుఎస్లో జాబ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాకపోతే మిగతా అన్ని కంట్రీస్ కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాన్ ఇంటేక్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సమ్మర్ ఇంటేక్ అవైలబుల్గా ఉంది. అన్ని కంట్రీస్ కూడా సమ్మర్ ఇంటేక్కి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీకు మీ ప్రొఫైల్ని బట్టి మీకు ఏ కంట్రీ సూట్ అవుతుంది, ఏ యూనివర్సిటీ అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి, ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మీకు వివరాలు కావాలన్నా, ఫ్రీ కౌన్సిలింగ్ కావాలన్నా సక్సెస్ పాత్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ విజయవాడని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.